సరే సాధిస్తామండి. ఏదైనా సాధిస్తాం. మన దగ్గరికి సార్ దయచేసి మ్యూట్ చేసుకోండి సార్. అందరూ మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి సార్. మౌలి గారు మ్యూట్ చేసుకోండి సార్. జనార్దన్ రెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. నమ్మకం ఉండాలండి. యాక్టివ్ ఉండాలి. బద్ధకం ఉండకుండా ఉండాలి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఎవరైనా మనం వెళ్ళేటప్పుడు మన ముందు ఒక గోల్డ్ కాయిన్ వేసి సార్ పడిపోయింది తీసుకోండి అంటే, అది తీసుకోవటానికి కూడా బద్ధకం ఉండి నాకెందుకులే అని పక్క నుంచి వెళ్ళిపోతే మనం ఏం చేస్తాం సార్? అది తీసి మన జేబులో పెట్టుకుంటే మనకి ఎంత అదృష్టం కలిసి వస్తుందండి. ఈ విధంగా మన మీద మనం బద్ధకం లేకుండా మన మీద నమ్మకం సాధించుకుంటాం, ఏదైనా సరే చేసుకోగలం అన్న ఒక నమ్మకం మన మీద మనకు ఉండాలి ఫస్ట్. నెక్స్ట్, మనకి ఎవరైతే ప్రజెంటేషన్ చేస్తున్నారో, ఎవరైతే మన దగ్గరికి వచ్చి మనకి ఒక అవకాశం ఇచ్చారో ఆ వ్యక్తి మీద మనకి నమ్మకం ఉండాలి ఫస్ట్. ఆ వ్యక్తిని మనం నమ్మాలి, నమ్మి తీరాలి. కంపల్సరీ నమ్మి తీరాలి. ఒక మంచి ప్రజెంటేషన్ మనకి ఇచ్చారు, ఒక మంచి అవకాశం ఇచ్చారు, ఆయన్ని నమ్మి ఈ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తిని నమ్మి ఆ కంపెనీని మనం టేకప్ చేయాలి. టేకప్ చేసి మన మీద మనం నమ్మకంతో మనం వర్క్ స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఏదైతే కంపెనీ గురించి మనకి చెప్పారో ఆ కంపెనీ మీద నమ్మకం ఉండాలి. ఆ కంపెనీ ప్రొడక్ట్ల మీద నమ్మకం ఉండాలి. ఆ కంపెనీ ఎండి మీద నమ్మకం ఉండాలి. ఈ 3 నమ్మకాలు మనం కరెక్ట్‌గా పాటిస్తే మన సక్సెస్ అన్నది ఆటోమేటిక్‌గా మన ముందుకు వచ్చేస్తదండి. ఫస్ట్ మన మీద మన నమ్మకం. నెక్స్ట్, మనకి ఎవరైతే అవకాశం ఇచ్చారో ఆయన మీద నమ్మకం. నెక్స్ట్, దేని గురించి అయితే అవకాశం మనకిచ్చారో దాని మీద నమ్మకం. ఈ 3 నమ్మకాలు మనం నమ్మి తీరాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతామండి. నాకు నా గురువుగారు కింగ్స్ బజార్ గురించి నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ నాకు నా మీద నమ్మకం ఉంది. ఎక్కడో బెంగుళూరులో ఉన్నారు. ఆయన నాకు ఒక అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి నా ఇంటికి వచ్చి, ఆంధ్ర వచ్చి, రాజమండ్రి వచ్చి నాకు సర్వీస్ ఇస్తారా? ఇవ్వలేరు. కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. నేను చేసుకోగలను. ఫస్ట్ మంచి అవకాశం ఇచ్చారు అని నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఆయన్ని నమ్మి ఆయన చెప్పినటువంటి కంపెనీని నేను టేకప్ చేసి ఈ కంపెనీ గురించి, ఎండి గారి గురించి, కంపెనీ గురించి తెలుసుకొని ఆయన మీద నమ్మకం పెట్టి నేను వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఈ సక్సెస్ మార్గంలో నేను నడుస్తున్నాను. అలాగే అందరూ కూడా ఈ విధంగా మనం చేసుకుంటే మనకి మనం సక్సెస్ అవుతామండి. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఎవరు ఏది చేయరు. మనకి మనమే హీరో, మనకి మనమే బాస్. మన గురించి మనం కష్టపడాలి. మన పిల్లల గురించి మనం కష్టపడాలి. మన ఫ్యామిలీ గురించి మనం కష్టపడాలి. ఈ విధంగా పని చేసుకుంటూ మన కంపెనీలో మనం వర్క్ చేసుకుంటే మనం సక్సెస్ అన్నది అవుతాం. ఇప్పుడు మనకి కంపెనీ గురించి తెలుసుకుందాం. అంటే మన మీద మనకి నమ్మకం ఉంది. ఎప్పుడు 100 టైమ్స్ మనకి నమ్మకం ఉంది. అలాగే మనకి ఇచ్చిన సీనియర్ నమ్మకం తీసుకొనే మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు కంపెనీ మీద నమ్మకం ఉండాలి. నమ్మకం ఉండాలంటే కంపెనీ గురించి పూర్తిగా మనకు తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే ఒకసారి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తాను సార్. కంపెనీ 2021లో కర్ణాటకలో స్టార్ట్ అయింది. డాక్టర్ ఆనంద్ టి లబానీ గారు స్టార్ట్ చేశారు. HI 200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో రిజిస్టర్ చేసి స్టార్ట్ చేసి కర్ణాటకలోని రత్తిహల్ అనే ఊరిలోని ఆయన సొంత ఊరిలోనే ప్రొడక్ట్ ని తీసుకొచ్చి అక్కడే ఆ ఏరియాలోనే బిజినెస్ చేయడం స్టార్ట్ చేశారు. అక్కడే షోరూమ్స్ స్టార్ట్ చేసి అలాగే ఇండియా అంతా కూడా షోరూమ్స్ పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఆయన హార్డ్ వర్క్ చేశారు. కానీ ఆ వర్క్ లో ఆయనకి సాటిస్ఫై లేదు. సక్సెస్ అన్నది ఎక్కువ కనపడతా లేదు. కాబట్టి 2025లో కింగ్స్ బజార్ అనే ఒక బ్రాండెడ్ నేమ్ ని పెట్టి నెట్వర్క్ సిస్టమ్ లో వెళ్తే బాగుంటదనే సిస్టమ్ తీసుకొచ్చి మన ముందు పెట్టి ఇప్పుడు కింగ్స్ బజార్ ని స్టార్ట్ చేశారు. ఈ కింగ్స్ బజార్ యొక్క ప్రధాన మోటో ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ కి, మొత్తం మిడిల్ క్లాస్ ఏంటి, లో క్లాస్ ఏంటి, ఏ క్లాస్ అయినా సరే జనానికి మనకి దొరికినటువంటి మార్కెట్ లో దొరికినటువంటి 50 బ్రాండెడ్ ఐటమ్స్ 50%కే మనం ఇవ్వాలి, మన కంపెనీ ద్వారా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఆయన 50%కి ఇవ్వటానికి రెడీ అయ్యి కంపెనీని స్టార్ట్ చేశారు. ఈ 50% అంటే ఇప్పుడు LG టీవీ ఉంది, ₹1,00,000 ఉంటుంది, 50,000కే మనకిస్తాడు. అలాగే ఎయిర్ ఏసీ ఉంది, 50,000 25,000కి ఇస్తారు.
ఈ విధంగా ఏ ప్రొడక్ట్ అయినా సరే బాటమ్ టు టాప్ వరకు కూడా 1000 ప్రొడక్ట్లు ఉన్నాయి మన దగ్గర, బ్రాండెడ్ ఐటమ్స్. ఏదైనా సరే మనకి 50% ఇస్తారు. దాంతో పాటు గ్రాసరీస్ ఇస్తారు. దాంతో పాటు ఆయుర్వేద హెల్త్ ప్రొడక్ట్లు కూడా ఇస్తున్నారు. ఇలా మన దగ్గర 1000 ప్రొడక్ట్లలోని అన్ని రకాల ప్రొడక్ట్లు మనకి 50%కి ఇవ్వాలని ఒక మోటో తోటి ఎండి గారు కింగ్స్ బజార్ అనే కంపెనీని స్టార్ట్ చేశారనమాట అండి. ఇప్పుడు కింగ్స్ బజార్ స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. ఈ కింగ్స్ బజార్ స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా మనం మ్యాన్ పవర్ని తెచ్చుకోవాలంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి. ఈ ప్లాన్ ఏంటంటే మనకి ఫస్ట్ మన ప్రొడక్ట్ రెండు విధాలుగా మంచి ప్లాన్ ఇచ్చారు మనకి. ఒకటి ప్రొడక్ట్ బేస్ ప్లాన్, సెకండ్ క్యాష్ బ్యాక్ ప్లాన్. మన ఏరియాలో షోరూమ్ ఉంటే షోరూమ్ లో మనం 2500 మనకి ఇందులో మన కింగ్స్ బజార్ లో లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే 2500 నుంచి 20 లక్షల వరకు మనకి లైఫ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇండియాలో ఎక్కడ షోరూమ్ ఉన్నా మనం మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఆ షోరూమ్కి వెళ్తే మనకి 50%కే ప్రొడక్ట్ దొరుకుతుంది. ఇప్పుడు మనం లైఫ్ మెంబర్షిప్ తీసుకుని మన ఏరియాలో షోరూమ్ ఉంటే 2500కి 5000 ప్రొడక్ట్ తీసుకోవచ్చు. 5000 కడితే 10,000కి ప్రొడక్ట్ తీసుకోవచ్చు. 10,000 కడితే 20,000 ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చు. 1,00,000 కడితే 2 లక్షల ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చు. మరి షోరూమ్ లేని చోట, షోరూమ్ అంటే కంపెనీ పెట్టదండి. ఇక్కడ మన లీడర్స్ మనమే పెట్టుకోవాలి, ఓన్గా షోరూమ్ పెట్టుకోవాలి. షోరూమ్ పెట్టడానికి మనకి 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే 20 lakhs ఎంఆర్పి ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇస్తుంది. 20 lakhs ఎంఆర్పి ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇస్తుంది. మన మోటో 50%కే ప్రొడక్ట్ అమ్మాలి కాబట్టి 10 లక్షలకి 20 లక్షల ప్రొడక్ట్ సమానం అయిపోయింది. మరి షోరూమ్ పెట్టిన వ్యక్తికి లాభం ఏంటండి? అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకొక 4 లక్షల ప్రొడక్ట్ మనకి అదనంగా ఇస్తుంది. అంటే 10 లక్షలు పెడితే 24 లక్షల ప్రొడక్ట్ మనకి ఇస్తుంది. అది కూడా మనకి నచ్చిన ప్రొడక్ట్లే ఇస్తుంది. మనకి ఏం కావాలో ఆ ప్రొడక్ట్లు తెచ్చుకోవచ్చు. అది వేరే హౌస్ లో ఉన్న ప్రొడక్ట్లు, అక్కడ మనకి నచ్చిన ప్రొడక్ట్లు మనం తెచ్చుకుంటే మనం స్టాక్ పాయింట్ లో మనం అమ్మటానికి మనం ఉంటాం అనమాట అండి. ఈ విధంగా షోరూమ్ ఉంటే మనం ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ చేస్తాం. మరి షోరూమ్ లేని చోట మనం ఏం చేస్తామంటే 2500 లైఫ్ మెంబర్షిప్ తీసుకున్న వ్యక్తికి కంపెనీ ఏం చేస్తుందంటే ఒక బెనిఫిట్ క్యాష్ బ్యాక్ అని డైలీ 1% చొప్పుని 200 వర్కింగ్ డేస్ లో మనకి 5,000 రూపాయలు మనకి ఇస్తుంది. 200 వర్కింగ్ డేస్ లో 5,000 ఇస్తుంది. 2500 కడితే 5,000 రూపాయలు, 5,000 కడితే 10,000 రూపాయలు, 10,000 కడితే మనకి 20,000 రూపాయలు ఇస్తుంది. ఇది మనకి 2500 దగ్గర నుంచి 50,000 వరకు మనకి డైలీ 1% చొప్పుని 200 వర్కింగ్ డేస్ లో మనకి ఇస్తుంది. అది 1 lakh దాటిన తర్వాత మినిమం 1 lakh నుంచి మనం 2,50,000 వరకు మనం వేస్తే మనకి 1.10% చొప్పుని మనకి 182 వర్కింగ్ డేస్ లో మనకి ఇన్కమ్ ఇస్తుంది. అదే మనం 5 lakhs నుంచి అబౌవ్ 10 lakhs 20 lakhs బిలో వరకు వేస్తే మనకి 160 డేస్ లో మనకి 1.125% చొప్పుని మనకి 2x అన్నది మనకి ఇస్తుంది. అదే 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనకి 1.50% చొప్పుని 133 డేస్ లో మనకి వర్కింగ్ డేస్ లో మనకి డబుల్ ఆఫ్ అమౌంట్ అన్నది మనకి ఇస్తుంది అనమాట అండి. ఈ విధంగా క్యాష్ పెట్టిన వ్యక్తికి క్యాష్ బ్యాక్ ఇస్తుంది, ప్రొడక్ట్ కావాలన్న వ్యక్తికి ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది. ఏదైనా 50%కే మనం చేసుకోవచ్చు అనమాట అండి. డబ్బులు పెడితే 50% ఎక్స్ట్రా ఇస్తుంది, క్యాష్ పెడి ప్రొడక్ట్ కావాలంటే 50% ప్రొడక్ట్ ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ విధంగా మనకి మెంబర్షిప్ తీసుకుంటే మనకి ఈ విధంగా బెనిఫిట్ అన్నది కంపెనీ కల్పిస్తుంది. మరి ఈ బెనిఫిట్ ని ఎవరికైనా చెప్తే మనకేంటి? ఇప్పుడు మనకి ఏదైనా ఒక బెనిఫిట్ ఉంటేనే కానీ మనం ఏది చేయలేం. కాబట్టి మనకి నెట్వర్క్ అన్నదే మనకి ఎదుటి మనిషికి మనకి బెనిఫిట్ ఉండాలి. కాబట్టి మనకి బెనిఫిట్ ఏమడిగా ఇచ్చారంటే 10% ఎవరికైనా డైరెక్ట్ గా మీరు స్పాన్సర్ చేస్తే, మీరు ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసి కంపెనీకి పరిచయం చేస్తే ఆ వ్యక్తి కట్టిన అమౌంట్ మీద మనకి 10% అన్నది డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఇస్తుంది. ఇక్కడ పీవీలు బీవీలు లేవండి, ఓన్లీ క్యాష్. మనకి 10% అన్నది క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు మనం జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ ఒక వ్యక్తిని, రైట్ ఒక వ్యక్తిని మనం ఐడి నుంచి కంపల్సరీ స్పాన్సర్ చెయ్యాలి. ఇది ప్యూర్లీ బైనరీ ఇన్కమ్.
బైనరీ కాన్సెప్ట్. ఇది మనం జాయిన్ అయ్యాం. మనం జాయిన్ అయిన తర్వాత లెఫ్ట్ ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసాం. ఒక 10,000తో ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తే మనకి స్పాట్‌లో 10% ₹1000 మనకు కమిషన్ వచ్చేస్తది. ఇది స్పాట్ ఇన్‌కమ్. డే ఇన్‌కమ్ కానీ, వారానికి కానీ, నెలకు కానీ, 15 రోజులకి ఇన్‌కమ్ కాదు. స్పాట్ ఇప్పుడు చేస్తే వితిన్ సెకండ్స్‌లో మన వాలెట్‌లో అమౌంట్ ఉంటదనమాటండి. ఈ విధంగా మనకి లెఫ్ట్ ఒక వ్యక్తిని జాయిన్ చేయగానే ₹1000 ఉంటది. రైట్ ఇంకొక వ్యక్తిని జాయిన్ చేయగానే మనకి ఇమ్మీడియేట్‌లీ ₹1000 మనకొస్తది. అంటే మనకి లెఫ్ట్, రైట్ అయిపోయింది కాబట్టి, మనం ఇలా లెఫ్ట్, రైట్ ఎంతమందినైనా సరే మనం డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా స్పాన్సర్ చేసుకోవచ్చు. ఇలా మనం చేసిన తర్వాత మ్యాచింగ్ ఇన్‌కమ్ అని మనకి కంపెనీ 10% ఇచ్చింది. అంటే లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి వచ్చి 1:1 మ్యాచింగ్ అవ్వగానే ఇంకొక 10% అంటే ఇటు 10,000 అటు 10,000 కట్టాం కాబట్టి మనకి ఇంకొక ₹1000 మనకి ఇన్‌కమ్ వస్తుంది. అంటే మనం 10,000తో ఒక ఇద్దరిని జాయిన్ చేస్తే మనకి ₹3,000 ఇన్‌కమ్ వస్తది. ఈ విధంగా మనకి కంపెనీ సీలింగ్ వచ్చి మ్యాచింగ్ సీలింగ్, కంపెనీ సీలింగ్ వచ్చి రోజుకి ₹1,00,000. కంపెనీ మ్యాచింగ్ సీలింగ్ ఎంతండి? రోజుకి ₹1,00,000. అదే మన సీలింగ్ అయితే, మన ఇండివిడ్యువల్ సీలింగ్ అయితే మనకి కట్టిన అమౌంట్‌లో 30% మన సీలింగ్. 2,500తో మనం ఇంట్రొడ్యూస్ అయ్యామనుకోండి. అక్కడ మనకి ₹750 డైలీ సీలింగ్ తీసుకుంటాం. అదే 5,000 అప్‌గ్రేడ్ చేసుకుంటే ₹1,500 డైలీ సీలింగ్ ఉంటది. 10,000 అయితే ₹3,000 సీలింగ్ ఉంటది. ₹1,00,000 అయితే రోజు ₹30,000 సీలింగ్ మనం తీసుకోవచ్చనమాటండి. ఈ విధంగా కంపెనీ సీలింగ్ 1,00,000 అయితే మనం కట్టిన అమౌంట్‌లో 30% అన్నది మన సీలింగ్ అనమాటండి. ఈ విధంగా మనం మ్యాచింగ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంపెనీ పూల్ ఇన్‌కమ్. ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేసామో, ఆయన మగమాటానికి జాయిన్ అయినా, పని చేయటానికి జాయిన్ అయినా, పని చేయకపోవటానికి జాయిన్ అయినా సరే, ఎప్పుడైతే 2,500తో ఆయన ఐడీ పడిందో, ఇది కంపెనీ పూల్‌కి వెళ్ళిపోద్దండి. కంపెనీ పూల్‌కి వెళ్ళిపోతే తర్వాత ఎవరు జాయిన్ అయినా సరే ఆయన కిందకి వస్తారు. ఎంటైర్ ఇప్పుడు మన ఇండియాలో 1,15,000 మంది మన మెంబర్స్ ఉన్నారండి. 1 ఇయర్‌లో మన గ్రోత్ ఎంతండి? 1,15,000 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 1,15,000 మందిలో ఎవరు ఆ టీమ్ నుంచి ఎవరు జాయిన్ అవుతున్నా సరే ఇమ్మీడియేట్‌లీ మన డౌన్‌కొస్తారు. ఇది నాన్ వర్కింగ్ ప్లాన్ అంటారు దీన్ని. ఈ నాన్ వర్కింగ్ ప్లాన్‌లో మనం పని చేయకపోయినా సరే మనకొచ్చే ఇన్‌కమ్ అనమాటండి. ఈ 3 మ్యాట్రిక్స్‌లో వెళ్తుంటది. 3 మ్యాట్రిక్స్‌లో మన కింద ఒక వ్యక్తి జాయిన్ పడగానే అంటే మనం చెయ్యం. మనం ఆల్రెడీ జాయిన్ అయ్యి వదిలేసాం. ఎక్కడో జాయిన్ అయ్యి మన కిందకొస్తారు. మన కిందకి రాగానే మనకి ₹100 అన్నది కంపెనీ ఇస్తది. రెండో వ్యక్తి బి అనే వ్యక్తి రాగానే అక్కడ 100 వస్తది. సి అనే వ్యక్తి రాగానే మళ్ళీ 100 వస్తది. అంటే ₹300 మనకొస్తది. ₹200 మన అకౌంట్‌లో పడతది. ₹100 మన అకౌంట్‌లో ఉంటది కానీ అది సెకండ్ గ్రూప్‌కెళ్ళేటప్పటికి మన ఐడీయే అది ₹1000 అవ్వగానే మన ఐడీ వేస్తారనమాటండి. ఈ విధంగా 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి సెకండ్ రౌండ్‌కెళ్తాం. సెకండ్ రౌండ్‌లో 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేటప్పటికి థర్డ్ రౌండ్‌కెళ్తాం. అలాగా 10 రౌండ్స్ కంప్లీట్ చేసుకునేటప్పటికి మనకొచ్చే ఆదాయం ₹1,78,00,000 మనకొస్తదండి. ఒక 35 ఇయర్స్ ఏ కంపెనీలో అయినా సరే స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా పనిచేసిన వ్యక్తికి రిటైర్డ్ అయిన తర్వాత ఆయనకి ఎంతొస్తదండి అమౌంట్? ఏమంతొస్తదో కూడా తెలీదు. కానీ మనం ఒక్క ఐడీ 2,500తో మనం స్పాన్సర్ అయ్యి వదిలేస్తే మనకి కంపెనీ ఇచ్చే బెనిఫిట్ ఎంతండి? 1,78,00,000. ఇది 10 సంవత్సరాల్లో జరగొచ్చు, 5 సంవత్సరాల్లో జరగొచ్చు, 3 సంవత్సరాల్లో జరగొచ్చు. అది మన ఇష్టం. ఇది అంతా కూడా నాన్ వర్కింగ్ ప్లాన్‌లో మనకుంటదనమాటండి. ఈ విధంగా మనం కంపెనీ పూల్ అన్నది అద్భుతంగా డిజైన్ చేశారు మన ఎండీ గారు. అలాగే నెక్స్ట్ రీపర్చేజ్ ఇన్‌కమ్. రీపర్చేజ్ ఇన్‌కమ్ అన్నది మనకి గ్రాసరీస్ అన్నది రిలీజ్ అవుతుంది. జస్ట్ ఇంకొక 1 మంత్ ఆర్ 2 మంత్స్‌లో మనకి గ్రాసరీస్ ప్రతి షోరూమ్‌కి వచ్చేస్తాయన్నమాటండి. ఇక్కడ షోరూమ్‌లో మనకి ఎంత చౌకగా ఉంటదంటే బయట ఒక షుగర్ ప్యాకెట్ తీసుకుందాం. ఒక కేజీ షుగర్ ఎంత ఉంటుందండి? ₹50 ఉంటది. అదే డీమార్ట్‌లో ₹45 ఉంటది. అదే కింగ్స్ బజార్‌లో ₹40కి ఇస్తారు. అంటే బయటికి మనకి ₹10 తేడాలో మనకి ప్రొడక్ట్ దొరుకుతది కాబట్టి ఎవరైనా సరే మన కింగ్స్ బజార్ దగ్గరకొచ్చి గ్రాసరీస్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడతది ప్రతి ఒక్కరు కూడా. మన కింగ్స్ బజార్‌లో గ్రాసరీస్ కొనాలంటే కంపల్సరీ నంబర్ అయ్యే ఉండాలి. నంబర్ అవ్వాలంటే 2,500 కట్టాలి. ఈ విధంగా మనకి టీమ్ పెరుగుతుంటది, కమిషన్ పెరుగుతుంటది. మనం కష్టపడి మనం లెఫ్ట్ ఒక 100 మంది, రైట్ ఒక 100 మంది చేసుకుంటే చాలు. లెఫ్ట్ ఒక 100 మంది, రైట్ ఒక 100 మంది చేస్తే ఆయన ఇన్‌కమ్ ఎలాగుంటదో ఒక్కసారి ఆలోచిద్దామండి.
మనకి 100 మంది కనీసం 3,000 రూపాయలు ఇన్కమ్ నెలకి ఇంట్లో ఖర్చు పెట్టుకోరండి ఆయన. ఆయిల్ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ప్రొడక్టులు కొనుక్కుంటే. అలాగే 3,000 అంటే ఆయన 100 మంది ఎంత అవుతుందండి? 3,00,000 రూపాయలు లెఫ్ట్ సైడ్ బిజినెస్ అయింది. రైట్ సైడ్ 3,00,000 రూపాయల బిజినెస్ అయింది. ఈ 3,00,000 మ్యాచింగ్ బిజినెస్ మీద మనకి 4% కమిషన్ ఇస్తది కంపెనీ రీపర్చేజ్ మీద. అంటే ఎంతండి? 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఒక నెలలో మనకి ఓన్లీ రీపర్చేజ్ మీద వచ్చిందనమాటండి. మనకి స్పాన్సర్ ఇన్కమ్ కాదు, బైనరీ ఇన్కమ్ కాదు. మనకి డైలీ వచ్చే 1% కూడా కాకుండా అదనంగా 4% మనకి రీపర్చేజ్‌లో వచ్చే ఇన్కమ్ అనమాటండి. ఒక గ్రాసరీస్ ఏముందండి? ఇంట్లోకి ఏది కావాలంటే అది కొనుక్కుంటారు. ఆ విధంగా మనకి 4% అవుతది. ఒక సంవత్సరం దాటిన తర్వాత ఈ 100 మంది 1000 మంది అయ్యారు. 1000 మంది అయితే మనకొచ్చిన 12,000 దగ్గర ఇంకొక 0 పెరుగుతదా? పెరగదండి. అప్పుడు మన ఇన్కమ్ ఎంతండి? ఓన్లీ రీపర్చేజ్ ఇన్కమ్ 1,20,000 రూపాయలు. లాస్ట్ మంత్ టాప్ సీనియర్ సురేష్ గారికి ఒక రీపర్చేజ్ ఇన్కమ్ 16,00,000 వచ్చిందండి. 16,00,000. ఈ విధంగా రీపర్చేజ్ ఇన్కమ్ అన్‌లిమిటెడ్ అనమాటండి. దీనికి సీలింగ్ అన్నది లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్. బట్ కొంచెం బాగా చేసిన వ్యక్తికి అవార్డ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటది ఏ కంపెనీ అయినా సరే, ఎవరైనా సరే. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఎలాగొస్తదంటే ఇది వర్కింగ్ చేసే వాళ్ళకనమాటండి. లెఫ్ట్ రూ. 1,00,000, రైట్ ఒక రూ. 1,00,000. ఇద్దరినవ్వచ్చు, ముగ్గురినవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. లక్ష అవ్వగానే మనకి ఒక స్టార్ ఇస్తారు. ఒక ఒక ర్యాంక్ అన్నది ఇచ్చి మనకి 5,000 రూపాయలు మనకి రివార్డ్ ఇస్తారు. అదే ఇంకొక 3.5 అయితే టోటల్ 4.5 లక్షలు అయితే మనకి సిల్వర్ ర్యాంక్ అని సిల్వర్ స్టార్ అని ఒక ర్యాంక్ ఇచ్చి మనకి 10,000 రూపాయలు అవార్డ్ ఇస్తారు. అదే నెక్స్ట్ 10,00,000 టోటల్ 14,500,000 అయితే గోల్డ్ స్టార్ అని ఇచ్చి మనకి 30,000 రూపాయలు మనకి అవార్డు కింద ఇస్తారు. ఈ విధంగా మనకి 10 ర్యాంకులు ఉంటాయి. బ్రాంజ్ స్టార్ దగ్గర నుంచి అంబాసిడర్ వరకు 10 ర్యాంకులుంటాయి. ఈ 10 ర్యాంకుల్లో మనకి ఓన్లీ గిఫ్ట్ రివార్డ్ ఇచ్చింది 1,50,00,000 రూపాయలు మనకి గిఫ్ట్ కింద మనకి క్యాష్ ఇస్తారు. మనకి ఐటెమ్స్ కాదు. మనకు నచ్చిన ఐటెమ్స్ మనం కొనుక్కోవచ్చు. ఈ విధంగా మంచి ప్లాన్ తయారు చేసి మన ముందు పెట్టి ప్రతి ఒక్కరిని కూడా కోటీశ్వరులుగా తయారు చేయాలని ఒక మంచి ఎయిమ్‌తో మనకి ఒక మంచి ప్లాన్ ఇచ్చినటువంటి మన డాక్టర్ టి. ఆనంద్ లబానీ గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాము. నెక్స్ట్ మనకు ఇంకో విషయం ఏంటంటే, మనం మార్కెట్‌లోకెళ్ళేటప్పుడు ఇది నిజంగా జరుగుతుందా? ఇది నిజంగా మనకి ప్రొడక్ట్ వస్తుందా? ఈ ప్రొడక్ట్ దొంగ ప్రొడక్టా? సెకండ్ హ్యాండ్ ప్రొడక్టా? లేకపోతే చైనా ప్రొడక్టా? ఆ ప్రొడక్ట్, ఈ ప్రొడక్ట్ అని ఎక్స్‌ట్రా ప్రశ్నలేస్తుంటారు మనకి. దీని మీద సబ్జెక్ట్ మనకి కంపల్సరీ ఉండాలి. మనం 1,00,000 కట్టాం. నాకు గ్యారంటీ ఏంటి? నాకు డైలీ 1% ఇస్తారా? ఏ విధంగా ఇస్తారు? అన్నది ఇంకొక ప్రశ్న వస్తది. దీనికి ప్రశ్నకి కూడా సమాధానం మనం ఖచ్చితంగా విని తీరాలి, నేర్చుకొని తీరాలి, మనం తెలుసుకొని తీరాలి. ఏంటంటే మన కంపెనీ ఎండీ మోటో 50%కి ఇవ్వాలి. 50%కి ఇవ్వాలి అంటే మనకి ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తది? ఏ విధంగా వస్తదన్నది మనం ఒక ఆలోచించి కంపెనీ ఎండీ గారు ఏం చేశారంటే మనకి 2021లో తయారైన వస్తువులు 2021లో షోరూమ్‌కి వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్ తీసుకొని మనం తీసిన తర్వాత 2023లో ఒక 1,00,000 ప్రొడక్టులు తయారు చేశారనుకుందాం. 50,000 ప్రొడక్టులు మనకి ఉంటాయి. 50,000 ప్రొడక్టులు మనకి మనకి సేల్ అవుతది. 50,000 ప్రొడక్ట్ ఉండిపోతది. ఉండిపోయినప్పుడు మనం ఏం చేస్తామండి మనం? 50,000 ప్రొడక్ట్ ఉండిపోయినప్పుడు ఇవి 50,000 ప్రొడక్ట్ కంపెనీ గోడౌన్‌కి పంపించేస్తాం. మన దగ్గర ఓ 10 పీసులు ఉన్న ఒక షోరూమ్‌లో. ఆ 10 పీసులు గోడౌన్‌కి పంపించేస్తాం. మళ్ళీ ఫ్రెష్ సరుకు తెప్పించుకుంటాం. దానికి ఒక ఉదాహరణ మనం 2 వీలరు, 4 వీలరు ఉన్నాయండి. మనం డిసెంబర్‌లో ఎందుకు కొనమండి? ఓన్లీ జనవరిలోనే ఎందుకు కొంటాం? మోడల్ మారుతది, ఇయర్ మారుతదని ఒక ఉద్దేశంతో మనం అలా తీసుకుంటాం అన్నమాటండి. కాబట్టి అదే విధంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం ప్రతి ప్రొడక్ట్ మీద ఉంటాయి. ఇవేం చేస్తారంటే అండి ఆటోమేటిక్‌గా ఇవన్నీ కలిపి ఒక గోడౌన్‌కి పంపించేస్తారండి. 2021 ఉన్నాయండి. 2022లో మనకి ఒక గోడౌన్‌కి ఎళ్ళిపోతాయి. ఏ కంపెనీ ప్రొడక్ట్ అయితే ఆ కంపెనీ గోడౌన్‌కెళ్ళిపోతది. అదే విధంగా ఇది మనకి వెండర్‌షిప్ మనకి 86 కంపెనీలతో మన ఎండీ గారికి వెండర్‌షిప్ ఉందన్నమాటండి. వీళ్ళు వెళ్లి అక్కడ ఆక్షన్‌లో కూర్చొని మనం పాడుకుంటారు. ఇక్కడ ఆక్షన్‌లోకెళ్ళినప్పుడు అది స్క్రాప్ కింద మనకిచ్చేస్తారు. స్క్రాప్ కింద మనకి ఆక్షన్ పెడతారు. అక్కడ ఆ గోడౌన్‌లో ఏ వస్తువులున్నాయో మనకి తెలీదు, ఆళ్ళకి తెలీదు.
ఓన్లీ ఓవరాల్ గా ఇదంతా కూడా ఇన్ని అని పెడితే మనం ₹100 వస్తువు మన కంపెనీ ₹10కే తీసుకుంటది. ₹10కి తీసుకుంటది. కాబట్టి మనం ఇంత 50%కి బ్రాండెడ్ ఐటమ్స్ ఇవ్వగలుగుతున్నాం. ఇదే పని చాలా చేసుకుంటారు. మన ఒక్క ఎండీ గారే కాదు. మన ఎండీ గారిలాగే మన చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎండీ గారు డెవలప్ అవుతూ ఆయనతో పాటు కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో నెట్వర్క్ స్టార్ట్ చేసి మనతో పాటు ఆయనతో పాటు మనకు కూడా అమౌంట్ వచ్చేలా చేస్తారు. కానీ చాలా కంపెనీలు వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్‌గా షోరూమ్‌లకి అమ్ముకుంటారు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు. కంపెనీ ఎండీ కూడా ఎంత తెలివిగా పనిచేస్తారంటే, ఈయన తెచ్చిన ప్రొడక్ట్‌ని 85 పర్సెంటేజ్ ప్రొడక్ట్‌ని ఒక 600 ఏజెన్సీస్ ఓన్‌గా బయట షాపులుంటాయి. ఆ షాపులకి పంపించేస్తారు. 600 ఏజెన్సీస్‌కి పంపించేస్తారు. పంపించేస్తే ఇక్కడి నుంచి వెళ్లి అక్కడి నుంచి డైరెక్ట్‌గా అమౌంట్ వస్తది కాబట్టి ఏజెన్సీస్ దగ్గర నుంచి మనం పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి డైలీ 1% చొప్పున ఇస్తున్నారు. అదే మనం షేర్ మార్కెట్‌లో పెడుతున్నాము, రియల్ ఎస్టేట్‌లో పెడుతున్నాము, అక్కడ పెడుతున్నాం, ఇక్కడ పెడుతున్నాం అని చెప్తే అది చాలా కంపెనీలు ఈ సక్సెస్ అన్నది లేదు. అలాగే మన కంపెనీ అసలు ఆ ఉద్దేశానికి ఎళ్ళదు. మనం పెట్టిన ప్రొడక్ట్ ఇన్వెస్ట్ తోటి మనకి దీనికి ఒక ప్రత్యేకమైన ఒక అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్‌లో అమౌంట్ తీసుకొని ఆక్షన్‌లో కూర్చుంటారు. ఆ అమౌంట్ నుంచి ఆక్షన్‌లో తీసుకొని అక్కడ కొని అక్కడి నుంచి తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇదంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా జరుగుతదనమాటండి. ఈ ఇది 85% మనకి ఏజెన్సీస్‌కి పంపిస్తారు. 15% మాత్రమే మనకి ఇప్పుడు వరకు ఉన్న ఒక 100 లోపులోనే ఉన్నాయి మనకి షోరూమ్స్. దానికి ఇస్తున్నారనమాటండి. మనకి 500 షోరూములు మనకి స్టార్ట్ అయితే అప్పుడు మనకి మనం పెట్టిన పెట్టుబడికి మనకి ఆ షోరూమ్స్ నుంచి వచ్చిన ఇన్‌కమ్‌కి అన్నిట్లికి కూడా మనకి కరెక్ట్‌గా సరిపోతది. ఇది మన నెట్‌వర్క్‌నే నమ్ముకొని ఎండీ గారు బిజినెస్ చేస్తలేదు. కాబట్టి మనం ధైర్యంగా ఎంతైనా సరే ఇన్వెస్ట్ పెట్టుకోవచ్చు. నెట్‌వర్క్‌ని నమ్ముకొని, షేర్ మార్కెట్‌ని నమ్ముకొని, ఇంకో చోట పెడుతున్నాం అక్కడి నుంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్న నమ్ముకొని మటుకు పెడితే మటుకు మనం బిజినెస్ చెయ్యవసరం లేదు. కానీ ఇక్కడ ఎండీ గారు ఏంటంటే, మనం పెట్టిన అమౌంట్‌తో ప్రొడక్ట్ ఆక్షన్‌లో తీసుకొచ్చి మనల్ని నమ్మకుండా ఫస్ట్ నెట్వర్క్ మీద నమ్మకం పెట్టుకొని నెట్వర్క్ మీద నమ్మకం ఉండే నెట్వర్క్ స్టార్ట్ చేశారు. కాకపోతే 100% దీని మీద దృష్టి పెట్టకుండా ఏజెన్సీస్ కూడా ఇచ్చి అక్కడి నుంచి వచ్చిన ప్రాఫిట్‌ని మనకి పంచుతున్నారు కాబట్టి మనం 100% బిలీవ్ చేసి బ్రహ్మాండంగా మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్రొడక్ట్ వస్తుంది. ఎవరు అడిగినా సరే ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ విధంగా చెప్పొచ్చు. మీరు 1% ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారంటే మేము షేర్ మార్కెట్‌లో పెడతలేదు. మేము రియల్ ఎస్టేట్‌లో పెడతలేదు. మనం పెట్టిన అమౌంట్‌ని మేము ప్రొడక్ట్ కొంటున్నాం. కొని దాన్ని బయట బిజినెస్ చేస్తున్నాం. ఏజెన్సీస్ బిజినెస్ చేస్తున్నాం. ఇలాగే మనం 50%కి బిజినెస్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్ మనం పంచుకుంటున్నాం. ఇదంతా కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మనకి ఆల్రెడీ గ్రూప్‌లో కూడా పెట్టారు. ఆ అకౌంట్ మీద బిజినెస్ జరుగుతుంటది. కాబట్టి మనం ధైర్యంగా చేసుకోవచ్చు. ఎటువంటి భయం లేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ మంచి ప్లాన్‌ని ఉపయోగించుకొని మంచి బిజినెస్ చేసుకుంటూ మనమందరం కూడా రోజు ₹1,00,000 స్టేజ్‌కి ఎదగాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నా గురువుగారు సాయి కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎండీ గారికి మన జూమ్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్.